హైదరాబాద్తో సమానంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా డెవలప్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధిపై రివ్యూ చేసిన రేవంత్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. టెక్స్టైల్ పార్కు అనుసంధానమయ్యేలా ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఉండాలన్నారు సీఎం. ఇక నుంచి వరంగల్ సిటీ అభివృద్ధిపై ఇన్ఛార్జి మినిస్టర్ 20 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చూపెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్తో సమానంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా డెవలప్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధిపై రివ్యూ చేసిన రేవంత్ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. టెక్స్టైల్ పార్కు అనుసంధానమయ్యేలా ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ఉండాలన్నారు సీఎం. ఇక నుంచి వరంగల్ సిటీ అభివృద్ధిపై ఇన్ఛార్జి మినిస్టర్ 20 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం రివ్యూలో తీసుకున్న నిర్ణయాలపై అప్డేట్స్ ఏంటి? అనిల్, ఇంకా రివ్యూ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. వరంగల్కి సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధికి చేయాల్సినటువంటి చాలా అంశాల మీద కూలంకషంగా ముఖ్యమంత్రి ఈ రివ్యూ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అందులో ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, రెండోది మామ్నూరు ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి అంశము, మూడోటికి సంబంధించి స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు. అయితే మొదట స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు వచ్చే సమయంలో జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు వాటన్నింటినీ కూడా వివరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. అయితే ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఒక్క పదం కూడా లేకపోవడాన్ని ఆయన ఎందుకు అనేదాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇదే నా స్మార్ట్ సిటీకి సంబంధించిన మిషన్ అంటూ కూడా ఆయన కొంత అసంతృప్తి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. అయితే స్మార్ట్ సిటీలో ఉండడానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉండాలి, ఎస్టీపీఎస్ కావచ్చు, తర్వాత అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించినటువంటి కేబుల్స్ కానీ వాటన్నిటి కూడా సిస్టమ్ ఉండాలి. అదేవిధంగా నాలాల ఎంక్లోజ్మెంటు, ఇలాంటి అంశాలు ఏవి కూడా లేకుండానే ఈ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మాట్లాడారనే దాని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుంది తెలిసింది. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి నివేదికలు కావాలని అడిగారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా పూర్తిగా వరంగల్కి సంబంధించి ప్రజెంట్ ప్రాథమికంగా 4,000 కోట్లతోటి దీనికి సంబంధించినటువంటి పనుల మీద కొంత ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కానీ పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధం చేయాలి, అంతకంటే ఎక్కువ నిధులు వెచ్చించడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఒకసారి అందుబాటులోకి వస్తే వరంగల్ నగరం భవిష్యత్తులో ముంపుకు గురి కాకుండా ఉండాలి. దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేసేందుకు ఒక ఏజెన్సీకి అప్పచెప్పాలనేది కూడా ఆదేశించారు. దానికోసం తక్షణమే 5 కోట్ల రూపాయలు కూడా డిపిఆర్ సిద్ధం చేసేటానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. సేమ్ టైంలో ప్రస్తుతం కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కూడా జరిగింది. హన్మకొండకు సంబంధించి కూడా సమగ్ర కలెక్టరేట్ భవనం సముదాయం అందుబాటులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ కలెక్టరేట్లోనే ప్రాంగణంలోకి వచ్చాయి. కానీ గతంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అనేక భవనాలలో ఈ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయ నిర్వహణ జరిగింది. ప్రస్తుతం ఆ కార్యాలయాలన్నీ కూడా ఈ కలెక్టరేట్ ఇంటిగ్రేట్ బిల్డింగ్లోకి వచ్చాయి. కాబట్టి ఆ ఆఫీసులన్నీ ఏమైనా ఆ బిల్డింగ్లు యూటిలైజ్ చేయడానికి సంబంధించి కూడా దృష్టి సారించాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు నివేదికను కూడా అందించాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. తర్వాత ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అంశం, మామ్నూర్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చాలా కీలకమైనటువంటి చర్చ జరిగింది. మామ్నూర్ ఎయిర్పోర్టు ఖచ్చితంగా పునరుద్ధరించాలి. వరంగల్ సమగ్రాభివృద్ధిలో మామ్నూరు ఎయిర్పోర్టు అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉంది, ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటుంది, ల్యాండ్ సేకరణకు సంబంధించి ప్రభుత్వ భూమి ఎంత ఉంది, లేదా రైతులకు సంబంధించినటువంటి భూమి ఎంత ఉంది, భూ సేకరణకు సంబంధించి కూడా త్వరగా పూర్తి చేయాలి. తర్వాత రైతులకు పరిహారం ఎంత ఇవ్వాలి, దీని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా పరిహారం అందించే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలన్నిటి కూడా పరిగణనలోకి తీసుకొని ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్కు సంబంధించి
సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికలతోటి రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా భూసేకరణ పూర్తి చేయాలి. ఇన్నర్ ఔటర్ రోడ్డుకు సంబంధించి కూడా ఇమీడియట్లీ ఆ పనులన్నీ కూడా ప్రారంభించి త్వరగా అవన్నీ కూడా పూర్తి చేయాలనేది చెప్పారు. దానికి సంబంధించిన నిధులు కానీ అవన్నీ కూడా అవి ఏమేమి కావాలో వివరాలు కూడా అందించాలనేది ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ మిషన్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసే అంశాలు కావచ్చు, తర్వాత శానిటేషన్కు సంబంధించినటువంటి దానికి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. నాలాలు ఆక్రమణకు గురి కావడం, తర్వాత శానిటేషన్కు సంబంధించినటువంటి ఇష్యూస్, తర్వాత డంపింగ్ యార్డ్లకు సంబంధించి కూడా అనేక రకాల సమస్యలు ఉత్పత్తమవుతున్న నేపథ్యం, గ్రేటర్ వరంగల్గా ఇంకా అభివృద్ధి చెందిన నేపథ్యంలో డంపింగ్ యార్డ్స్ను మరింత ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు సంబంధించి కూడా ఒక నివేదికలు తయారు చేయాలనేది చెప్పారు. మొత్తంగా నగరాభివృద్ధికి సంబంధించినటువంటి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించినటువంటి నివేదికలన్నీ కూడా సిద్ధం చేయాలనేది చెప్తున్నారు. వరంగల్ సంబంధించినటువంటి డంపింగ్ సమస్య శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలి. ఆ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలనేది ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా నివేదికలు అందించాలని కూడా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను కూడా ఆదేశించారు. అయితే వరంగల్కి సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి ఏదైతే అంశాలు అన్నీ ఉన్నాయో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇలా అన్ని అంశాల మీద కూడా సమగ్రమైనటువంటి నివేదికను కూడా మరొకసారి తమకు అందించాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సేమ్ టైంలో ప్రస్తుతం రివ్యూలు చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, తర్వాత వరంగల్ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి వాటన్నిటి మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండాలి, దాని మీద సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రతి 20 రోజులకు ఒకసారి కూడా వీటి మీద రివ్యూ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరికొద్ది సేపట్లోనే మొత్తం ఈ రివ్యూలకు సంబంధించి కూడా మొత్తం 15 అంశాలను తీసుకున్నారు. ప్రతి అంశానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా తీసుకున్నారు. కొన్ని నివేదికలు చూశారు, కొన్ని ఇంకా పూర్తి వివరాలు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అంటే మళ్ళీ ఇప్పుడు చేపట్టే పనులు మళ్ళీ ఒక 30-40 ఏళ్ళ వరకు కూడా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప తాత్కాలికమైనటువంటి పనులకు అవకాశం ఇవ్వద్దు. అలాంటివి కాకుండా శాశ్వత పరిష్కారం విధంగానే ఇవన్నీ కూడా ఉండాలి. అట్లాంటి నివేదికలు కూడా మరికొన్ని రూపొందించాలి, తయారు చేసి తనకు అందించాలి. కావలసినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది అనే సంకేతాలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ప్రస్తుతం అయితే రివ్యూకి సంబంధించి జరుగుతుంది. ఈ రివ్యూ సందర్భంగానే మంత్రులతోటి ఇతర అధికారులతోటి కూడా ఇది సుదీర్ఘమైనటువంటి రివ్యూ కొనసాగుతుందని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో అయితే ఈ రివ్యూకి సంబంధించినటువంటి పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో మాట్లాడతారా లేరా అనే దానికి సంబంధించి ఇంకా సమాచారం అయితే అఫీషియల్గా ఏం లేదు. అయితే మంత్రులు మాత్రం రివ్యూ పూర్తయిన తర్వాత మీడియా సమావేశం కూడా ముఖ్యమంత్రి మాట్లాడి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశం ఉన్నది అనేది సూచనాప్రాయంగా సమాచారం అయితే అందించారు. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా మీడియా సమావేశం ఉంటుందా లేదా అనేది అయితే ఇంకా సమాచారం అయితే లేదు. ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది రివ్యూ మీటింగ్ సంబంధించి. ఉదయం నుంచి కూడా ఆయన హాస్పిటల్కి సంబంధించినటువంటి 24 అంతస్తుల హాస్పిటల్ అక్కడికి వెళ్ళారు. అక్కడ బిల్డింగ్ నిర్మాణ పనులను చూశారు. తర్వాత 12 అంతస్తులు మాత్రమే హాస్పిటల్కి సంబంధించి రోగులకు వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంది. మిగతా స్ట్రక్చర్ ఏం చేయాలి, తర్వాత అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎట్లా తీసుకురావచ్చు, తర్వాత ఎన్ని హెల్త్ డిపార్ట్మెంట్స్ అక్కడికి వస్తాయి, కావాల్సినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే ఇది కాకతీయ మెడికల్ టీచింగ్ హాస్పిటల్ పరిధిలో ఉంటుంది కాబట్టి పూర్తిగా అక్కడ వైద్యం అనేది అందించేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా ఆయన పర్టికులర్గా హాస్పిటల్లో విజిట్ చేశారు. తర్వాత ఇప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా సమావేశంలో చర్చించారు. అదేవిధంగా ఉదయం టెక్స్టైల్ పార్కు కూడా వెళ్ళారు. టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి దగ్గర కూడా అక్కడ రైతులతో సమావేశమయ్యారు, అధికారులతో మీటింగ్ పెట్టారు. తర్వాత ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకు అక్కడ వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని కూడా అందిస్తామని చెప్పారు. తర్వాత అక్కడ రైతులకు కావాల్సినటువంటి అండగా ఉంటామని చెప్పారు. వాళ్ళకు అవసరమైతే అవన్నీ కూడా ఇందిరమ్మ ఇల్లు నష్టపోయినటువంటి రైతులందరూ
అందరికీ కడితే ఒకవేళ 1400 ఇల్లు వరకు రావచ్చు. ఒక గ్రామ పంచాయతీగా కూడా చేయడానికి ఉండే అవకాశాన్ని కూడా పరిశీలించమని చెప్పారు. అక్కడ వన మహోత్సవానికి సంబంధించి కూడా కార్యక్రమం ప్రారంభించారు. అక్కడి నుంచి కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టరేట్లో ఒక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళలకు 6 గ్యారంటీలో భాగంలో మహిళల ఆర్థికంగా ఎదుగుదలకు చేసేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తుంది. అందులో భాగంగానే 20 లక్షలతోటి ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించింది. ఆ క్యాంటీన్ ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఏడాది మాత్రమే మహిళలకు స్కూల్ డ్రెస్సుల కుట్టేందుకు వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. మహిళా సంఘాలతోటి ఇవన్నీ కూడా చేయించారు. ఆ మహిళా సంఘాలకే అవకాశం ఇవ్వడం ఈసారి ప్రయోగాత్మకంగా చేసిన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. స్కూలు స్టార్టింగ్లోకే విద్యార్థులందరికీ కూడా స్కూల్ యూనిఫామ్స్ అన్నింటినీ కూడా అందించగలిగారు. సేమ్ టైంలో వాళ్ళకు మరొక 15 పథకాలలో కూడా అవకాశం కల్పించారు. స్వయంగా వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించారు. వాళ్ళలో మీ సేవలు కావచ్చు లేదా రకరకాల వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటిలలో కూడా వాళ్ళకి ఆర్థిక చేయూతను అందిస్తామన్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి 518 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాల పంపిణీ కూడా జరగనున్నది. దానికి సంబంధించి చెక్కులను కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా లోపల కలెక్టరేట్ రివ్యూ అయిపోయిన తర్వాత ఆ మహిళా సంఘాలకు 518 కోట్ల రూపాయలను కూడా మహిళా సంఘాలకు డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తంగా చూస్తే వరంగల్ సమగ్రాభివృద్ధి మీద పూర్తిగా దృష్టి సారించి ఈ రివ్యూ మీటింగ్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.